ప్రొఫెటిక్ యూత్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. ప్రవచనాత్మకమైన యవనస్తుల సదస్సు. ఆమేన్. ఈ జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుడు ఏవేవి సిద్ధపరిచాడో, ఏవేవి మీ జీవితం కొరకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో వాటిని మీ మీద పలికే రోజు, వాటిని మీకు ఇచ్చే రోజులు ఈ 5 రోజులు. ఇప్పుడు హాస్టల్కి పంపించాలనుకోండి, ఆపుతారా పిల్లల్ని? ఎందుకు ఆపరు? చదువుకోవాలి, మళ్ళీ చదువుపోతే ఎడబాటు అవసరం. ఎందుకంటే కదా, అంటే హాస్టల్కి అయితేనేమో సంవత్సరాలు దిగులు లేకుండా పంపిస్తావు నువ్వు. 5 రోజులు యవనస్తులు కూడి పంపించడానికి ఏం బాధ మనకి. అక్కడ ఎట్టుంటుందో అమ్మాయి, అక్కడ ఎట్టుంటుందో అబ్బాయి, అక్కడ ఎట్టుంటుందోనయ్యా, అక్కడ ఎట్టుంటుంది. ఎన్ని రోజులు మళ్ళీ పంపించేది ఎక్కడికి? ప్రార్థనకే, యవనస్తుల కూడికే, జీవితాలు మార్చే సమయాలకే. చదువుకి ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా దేవుడికి లేదంటారా? ఖచ్చితంగా 5 రోజులు యవనస్తులు సభల్లో పాల్గొనాల్సిందే. 5 రోజులు రావటం పోవటం ఇబ్బంది అంటే 5 రోజులు అక్కడే ఉండటానికి మంచి వసతులు ఉన్నాయి. మీరు మీ పిల్లల్ని పంపించే హాస్టల్ కంటే మంచి వసతులు ఉన్నాయి. మీరేం అనుమానపడాల్సిన అవసరం. ఖచ్చితంగా యవనస్తులను పంపిండి. ఓకేనా? సొంత బిడ్డల్లాగా చూసుకుంటాం. మీకు తెలియదే ఉంది దేవుని సేవకుల గురించి. సొంత బిడ్డల్లాగా చూసుకుంటాం. ఓకేనా? మంచి భోజనం పెడతాం, మంచి వసతులు ఇస్తాం, ఆత్మీయ ఆహారం పెడతాం, జీవితాలను మార్చి పంపిస్తాం. మీరు చదువుకి హాస్టల్కి పంపించకపోయినా ఈ 5 రోజులు అక్కడ ఉండటానికి పంపించాల్సిందే. రేపు పొద్దున్నే స్కూళ్ళకి రెడీ చేసినట్టు రెడీ చేసి బ్యాగులు సర్ది, బట్టలు సర్ది తెచ్చాడు వదిలిపెట్టరండి మీరు. ఓకేనా? మీకు సెలవుల్లో ఇంట్లో పడుకొని ఫోన్లో నొక్కుంటే మీకు సంతోషంగా ఉంటుందా? మీ పిల్లలు విజయపల్లి పంపిండి, సియోను కొండకు పంపిండి. మీ పిల్లల జీవితాల్లో ఇంటికి వచ్చినాక మార్పులు చూస్తారు.